వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. మహానందిలో అంగరంగ వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు. నిజరూప దుర్గగా కామేశ్వరి అమ్మవారు. మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. దసరా పండుగ సందర్భంగా భూమా ఘాట్లో తల్లిదండ్రులకు నివాళులు అర్పించిన ఎమ్మెల్యే అఖిల, యువనేత విఖ్యాత్ రెడ్డి. నందవరం శ్రీ చోడేశ్వరి అమ్మవారి దేవస్థానంలో భక్తి శ్రద్ధలతో జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు. ఆలగడ్డలో ఆరవేశ సంఘం ఆవోప ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు. దిగువ అహోబిలంలో విజయదశమి సందర్భంగా వాహన పూజల సందడి. ఆలగడ్డ మున్సిపల్ కార్యాలయంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ సిబ్బంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ కామేశ్వరి దేవి నిజరూప దుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మహానంది పుణ్యక్షేత్రంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని 10వ రోజు శ్రీ కామేశ్వరి అమ్మవారు నిజరూప దుర్గగా దర్శనమిచ్చారు. ముందుగా మూలవరులకు విశేష ద్రవ్య అభిషేకార్చనలు నిర్వహించారు. అనంతరం మూల విరాట్ అయిన శ్రీ కామేశ్వరి అమ్మవారిని నిజరూప దుర్గగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం ప్రత్యేక యాగశాలలో ఉభయ దాతలను కంకరదారులను చేసి గణపతి, నవగ్రహ, రుద్ర, చండీ హోమాలను వేద పండితులు వేద మంత్రాలతో నిర్వహించారు. సాయంకాలం అలంకార మండపంలో అమ్మవారిని నిజరూప దుర్గగా కొలువు తీర్చారు. ఉభయ దాతలచే వేద పండితులు బ్రహ్మశ్రీ రవిశంకర్ అవధాని, నాగేశ్వర శర్మ, శాంతిరామ్ భట్, హనుమంతరాయ శర్మలతో పాటు ప్రత్యేక వేద పండితులు వేద మంత్రాలతో సహస్ర దీపాలంకరణ సేవను, అష్టావిధ మహామంగళ హారతులు ఇచ్చి ఉయ్యాల సేవను నిర్వహించారు. నిజరూప దుర్గ అమ్మవారికి చిన్నారుల నృత్య నీరాజనాన్ని సమర్పించారు. అనంతరం అశ్వవాహనంపై అమ్మవారిని కొలువు తీర్చి ప్రత్యేక పుష్పాలంకరణ చేసి మాడ వీధులలో గ్రామోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షకులు శశిధర్ రెడ్డి, నీలకంఠం, సుబ్బారెడ్డి, ప్రోటోకాల్ ఇన్స్పెక్టర్ నాగమల్లయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం సామూహిక కుంకుమార్చన నిర్వహించారు.
अग्रे ब्रह्मा गोपनेश्वरभवनावत्यन्तरमहाविष्णुशतोदधाय तत्रवासिदं दुर्गुमः ब्रह्ममणित्वाक्षत्रमणि प्रजातमन्यप्रागधा विष्णुशतोदधाय विश्वाभ्यस्वासाभ्यमुमा विष्णुशतोदधाय चतुस्पर्धेकविद्वादित्यास्पृष्वेतो नमस्कं धन्या कृतिशनासि पार्वती प्रतित्वार्वती वेतो धान्यामसिदिहि देवान् देवहि यज्ञं देवहि यज्ञपादो देहि मां यज्ञं प्राणायत्वो दानायत्वा ज्ञानायत्वा प्राणायत्वा ज्ञानायत्वा दीर्घामनुप्रति समायुषधां देवो वश्यमिता జాతిపిత మహాత్మా గాంధీ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గార్ల జయంతి సందర్భంగా అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో వారి చిత్రపటాలకు పూలమాల వేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘన నివాళులు అర్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం మహాత్మా గాంధీ చేసిన పోరాటాలు, లాల్ బహదూర్ శాస్త్రి చూపిన సాహసాలు నేటి తరం గుర్తుంచుకోవాలని అన్నారు. వారి ఆశయాల సాధన కోసం భారతదేశం యావత్తు తమ వంతు కృషి చేయాలన్నారు. దసరా పండుగ సందర్భంగా ఆళ్లగడ్డ పట్టణంలోని భూమా ఘాట్లో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, యువనేత భూమా విఖ్యాత్ రెడ్డి తమ తల్లిదండ్రులకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, టీడీపీ యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి భూమా ఘాట్కు వెళ్లి తల్లిదండ్రులు భూమా నాగిరెడ్డి, భూమా శోభా నాగిరెడ్డి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. నంద్యాల జిల్లా నందవరంలో కొలువై ఉన్న శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు ఉదయాన్నే సుప్రభాత సేవతో అమ్మవారిని మేల్కొలిపి ప్రాతకాలాది విశేష పూజ, అష్ట ఐశ్వర్య మహామంగళ నీరాజనం, తీర్థ ప్రసాద వినియోగం చేశారు. అనంతరం యాగశాల నందు ఆలయ అర్చక వేద పండితులు చండీ పారాయణం, వేద పారాయణం, రుద్ర పారాయణం నిర్వహించారు. 10వ రోజు అమ్మవారు సిద్ధిదాత్రి అలంకారంలో భక్తులని అనుగ్రహించారు. అదేవిధంగా సాయంత్రం ప్రకార రథోత్సవం నిర్వహించడం జరిగిందని, ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఎన్ శ్రీనివాసరెడ్డి, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ పివి కుమార్ రెడ్డి పర్యవేక్షించారు.
కోరి సన్నపు సిరి జడలైన కన్నులు గొప్పలైన ఒక రాత్రి పొద్దున తల వాకిడి నుంచి కూతలనంగనేమి ఆర్భటాలనంగనేమి అడిగిన వాడే రాజుగాక పట్టభద్రుని కూతుర పరమేశ్వరుని బిడ్డ కొట్టిన చెమటలు కోపాను దాల్చి చిన్న చిన్న రాక్షసులను బట్టి చిదర బెదరి చేసి పెద్ద పెద్ద రాక్షసులను బట్టి పక్కలు పగలగొట్టి మునాడబడిన రాక్షసులను బట్టి ముక్కులు చెక్కించి కార్తీక మందు కలియుగం ముట్టగమునకు వీరులు శూరులు జంజాలు జిల్లాలు తీసుకొని కోళ్ళాదురమ్మ కోలాపుర దేశాల నుంచి గోదావరి జంగం వస్తే ఒక రూపు కాదే ఒక మాయ కాదే గొప్పైన శివుని కొప్పెర తెలివిడి గంగ ఆటకులంగి నాటక మాటలు అవని గుండమ్మలిచ్చు పందిళ్ళు గొప్పగామి ముక్కులొస్తూ మమ్మ పెదవని పెనలో ఉదకంబు పేరైన పుష్పంబు నీ వీరులకి ఇయ్యవమ్మ అందముగా నందవరమందు నెలకొండ నైకదాంబ సర్సజ్ఞా నిగ్రాంబ శ్రీ వీర జోడమాంబ భజంతులో ఆలగడ్డ పట్టణంలో గురువారం గాంధీ జయంతి వేడుకలను ఆర్యవైశ్య సంఘం మరియు ఆఓపా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ఆఓపా ఆధ్వర్యంలో స్థానిక వైపీపీఎం కళాశాల వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆపుస్మా సంఘం అధ్యక్షుడు ఆమీర్ బాషా మాట్లాడుతూ హింసను విడనాడి అహింసా మార్గాన్ని ప్రపంచానికి తెలియజెప్పిన మహాత్మా గాంధీ సిద్ధాంతాలు అందరికీ ఆదర్శనీయమన్నారు. महात्मा गांधी जी के महात्मा गांधी जी के राम भद्र शास्त्री के राम भद्र शास्त्री के जय भारत जय भारत जय भारत. ఆలగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన దిగువ అహోబిలంలోని అహోబిల మఠం ఆవరణలో గురువారం విజయదశమి పర్వదినం సందర్భంగా వాహన పూజలు నిర్వహించారు. 46వ పీఠాధిపతి శ్రీవన్ షటగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహదేశికన్ స్వామి అనుజ్ఞ మేరకు దేవస్థానం వాహనాలను మోటార్ సైకిళ్లను ఉంచి వేద పండితులు పూజలు నిర్వహించారు. ప్రతి ఏటా విజయదశమి రోజున ఆనవాయితీగా వాహన పూజలను నిర్వహించడం జరుగుతుందని దేవస్థానం ప్రధాన అర్చకులు కిడాంబి వేణుగోపాల్ స్వామి తెలిపారు. ఆలగడ్డ మున్సిపల్ కార్యాలయంలో గురువారం గాంధీ జయంతి పర్వదినం సందర్భంగా స్వచ్ఛ హీ సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగా ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ ఆనంద్ ఆధ్వర్యంలో ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ బాలస్వామి మాట్లాడుతూ
గాంధీ జయంతి పర్వదినం రోజున స్వచ్ఛ దివాస్ కార్యక్రమాలను నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. ఇందులో భాగంగా ర్యాలీ నిర్వహించి స్వచ్ఛత కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. గాంధీ జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం వారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం వారు మహాత్మా గాంధీ గారి జయంతిని స్వచ్ఛ దివాస్గా ప్రకటించి ఉన్నారు. ఈ స్వచ్ఛ దివాస్ అనేది గాంధీజీ గారు తన ప్రసంగంలో స్వాతంత్ర్యం కంటే పారిశుద్ధ్యం ముఖ్యం అని ఎన్నోసార్లు ఆయన ప్రసంగంలో చెప్పి ఉన్నారు. అందువల్లనే ఆయన జన్మదినాన్ని స్వచ్ఛ దివాస్గా జరుపుకుంటూ ఈ ఏరియానంతా శుభ్రపరిచి ఈ స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో ఈరోజు పాల్గొనడం జరిగింది. మా గౌరవ కమిషనర్ గారు అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి మా పారిశుద్ధ్య సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, మిగిలిన ప్రజానీకం అందరికీ కూడా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహానందిలో అంగరంగ వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు నిజరూప దుర్గగా కామేశ్వరి అమ్మవారు. మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. దసరా పండుగ సందర్భంగా భూమా ఘాట్లో తల్లిదండ్రులకు నివాళులు అర్పించిన ఎమ్మెల్యే అఖిల, యువనేత విఖ్యాత్ రెడ్డి. నందవరం శ్రీ చోడేశ్వరి అమ్మవారి దేవస్థానంలో భక్తి శ్రద్ధలతో జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు. ఆలగడ్డలో ఆరవేశ సంఘం ఆవోప ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు. దిగువ అహోబిలంలో విజయదశమి సందర్భంగా వాహన పూజల సందడి. ఆలగడ్డ మున్సిపల్ కార్యాలయంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ సిబ్బంది.